చూడడం కంటే ఒక మనిషి పట్ల నువ్వు ఎంపతితో ఉంటే వాడి భయాలు, వాడి ఇష్టాలు, వాడి కోరికలు అన్నీ నువ్వు అర్థం చేసుకోగలిగే ఎంపతి నీకుంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఆబ్వియస్‌గా నీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నా. నాకు ఇది మెయిన్ గాని, అది మెయిన్ కాదు అంటున్నా. ఓకే. ఓకే. అది మీ యాటిట్యూడ్ కంప్లీట్‌గా లేదా అండర్‌స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఓన్ వర్క్. నా యాటిట్యూడ్ కంటే కూడా నాకు ఇలా సినిమా తీయడంలో ఎక్కువ ఆనందం ఉంది. ఇలా సినిమా తీయడంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. అసలు నార్మల్‌గా ఒక డైరెక్టర్‌గా మీకు ఏ కైండ్ ఆఫ్ జానర్స్, కొంతమంది పీపుల్ లివ్ ఇన్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, హ్యూమర్. సమ్ పీపుల్ లివ్ ఇన్ యాక్షన్, రివెంజ్ డ్రామా, ఇలాంటివి. ఇప్పుడు అంతా కూడా కొంచెం హారర్‌లు బాగా ఆడుతున్నాయి. నిమ్మకాయలు, మేకులు, ముగ్గులు, దుమ్ములు, ఇలాంటివన్నీ ఎక్కువ ఆడుతున్నాయి. భయపెట్టే సినిమాలు ఆడుతున్నాయి. ఓ పక్కన కట్ చేస్తే పెద్ద పెద్ద ఫ్యాంటసీ లైక్ కల్కి, ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. మీరు ఏ కైండ్ ఆఫ్ జానర్స్ అంటే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి, ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ రైటింగ్ ఆల్సో? నాకు తెలిసి నేను చూసే సినిమాలు, నేను తీసే సినిమాలు అంటే నాకు ఇష్టమైన సినిమాలు అంటే నేను తీసినా కూడా చూసినా కూడా నాకు ఒకటే ఆస్పెక్ట్ ఎక్కువ నచ్చుతుంది నేను అన్నిటికంటే. అదేంటంటే ఆ సినిమా చూసిన తర్వాత చూసిన ఆడియన్స్ ఎంత తేలిక పడ్డాడు అన్నది ఒక్కటే నాకు తెలిసి నాకు ప్రమాణం అండి. అంటే వీఆర్ ఆల్ క్యారింగ్ లాట్స్ ఆఫ్ వెయిట్స్, రకరకాలు. అంటే ప్రెషర్స్ ఆఫ్ డైలీ లైఫ్ కానీ, లేకపోతే లైఫ్లో ఏది పర్సూ చేయాలని తెలియదు కానీ. నాకు జోచితంద సినిమా చూసిన తర్వాత చాలామంది ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టారు. నేను మా అన్నయ్యతో మాట్లాడలేదండి చాలా రోజులుగా, ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడాను అని మెసేజ్ పెట్టారు. నాకు ఐ ఫెల్ట్ గుడ్. ఎందుకంటే సమ్‌హౌ దట్ మేడ్ సెన్స్ టు మీ. అంటే ఒక పర్పస్ ఉందనిపించింది దానికి. అదే ఇట్ చేంజ్డ్ సంబడీస్ మైండ్. అది మరి అంటే మీరు అనుకుని రాసిందా అలాగా, అనుకోకుండా అలా రియాక్షన్ వచ్చిందండి జోచ్‌తో? రియాక్షన్ కోసం రాయం కదా అంటున్నా. బట్ అది ఎక్కడో ఒక డైరెక్టర్ రైటర్ కి ఒక యాంగిల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాటి ఏం ప్రెజెంట్ చేస్తున్నాడు అన్నది ఉంటుంది కదండి. ఇప్పుడు శంకరాభరణం ద్వారా విశ్వనాథ్ గారు ఒకటి ఏం చేశాడు ఆ కథలో. అవునండి. సంగీత ప్రాధాన్యం, అవును, అండ్ డాన్స్ ఓరియంటేషన్. నేను కాదంటలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గుడిలో ప్రసాదం ఉందనుకోండి, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా ఆలోచించరు కదా. మీరు మరీ హోటల్లో రెస్టారెంట్ ఆలోచిస్తారు కదా. నువ్వు వంటే గుళ్ళో ప్రసాదం కింద. అంటే మీ కథ, మీ సినిమా గుళ్ళో ప్రసాదం, గుళ్ళో రెస్టారెంట్ లో టిఫిన్ కాదు. గుళ్ళో ప్రసాదం ఏ భావంతో ఉంటారో నా సినిమా కూడా అదే భావంతో తీయాలని నా మీ ఫీలింగ్. ఓకే, వెరీ నైస్. కానీ ఇంత మంచి డెఫినేషన్ ఒక సినిమా డైరెక్షన్ గురించి కానీ, ఒక డైరెక్టర్ గా రాసే కథ గురించి కానీ ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ పుట్టిన తర్వాత ఎవరు అని ఉండండి నా కథ మంచి కథ అవుతుంది, నా కథ పవిత్రమైంది అని మాట్లాడితేమని గుళ్ళో ప్రసాదం అని పోయినందుకు అభినందనీయులు. కానీ మీరు ఇది చెప్పేదాకా ఒప్పుకోలేదు కాబట్టి ఇది చెప్పించినందుకు థ్యాంక్ యూ. ఆలోచన కూడా నాకు ఇప్పుడే వచ్చింది కదా. ఓ వెరీ నైస్. అదే కవి కడి స్వతంత్రుడు అంటారు కదా, ఎప్పుడైనా ఏ రకమైన ఎక్స్ప్రెషన్ అయినా రావచ్చు. ఇప్పుడు ఇది వచ్చింది ఏమండి. ఇప్పుడు మీరు మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇద్దరు ఒకేసారి ప్రారంభం. ఆయన ముందు చేశారు. ఆయనతోనే కదా మీది ప్రారంభమైంది, ఆయన ముందు చేశారు. నా ప్రారంభం ఆయనతోనే అయింది. ఆయన కమర్షియల్ సక్సెస్ కూడా ఆ సినిమా దాంతోనే వచ్చింది. డైరెక్టర్ గా ఆయన ఎదుగుదల మీద మీరు ఒక డైరెక్టర్ గా ఎదుగుదల అంటే అతనే ఒక 50 సినిమాలు తీయలేదు, ఓ 15-20 బ్లాక్ బస్టర్స్, ల్యాండ్ మార్క్స్ అవేం క్రియేట్ చేయలేదు. బట్ ఆయనకంటూ ఈ క్రియేటెడ్ ఈ కార్వుడ్ ఏ నిచ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు అంటే ఇలా ఉంటాయి. ఆయన మెచ్యూరిటీ, లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మీద కామెంట్ చేయమంటే నాకేం సంబంధం లేదు. ఆయన ఎదుగుదల మీద నాకేం సంబంధం లేదు. ఊరికి అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అండర్స్టాండింగ్ ఎందుకండి, నాకు ఐ లవ్ హిమ్. అండ్ కూర్చున్నప్పుడు ఆయన ఎంత నవ్వించాను, ఆయన నన్ను ఎంత నవ్వించడానికి గుర్తుంటుంది తప్ప నాకు ఆయన ఎదుగుదల మీద కానీ, ఆయన గ్రోత్ మీద కానీ అసలు ఇంటికెళ్ళి విశ్లేషించి ఆలోచించే అంత అవసరం కూడా లేదు. అసలు అనవసరం అండి. నేను అంటుంది అది కాదు సార్, సైంటిఫిక్ గా కాకుండా ఇన్ జనరల్ గా ఒక సైకలాజికల్ గా బరే ఆ సినిమా నుంచి సినిమాకి, సినిమా నుంచి సినిమాకి వేరియేషన్స్ బాగా తెచ్చారే, లేకపోతే ఇలా ఆలోచించగలుగుతున్నారు, అది కూడా మెచ్యూరిటీ. అసలు నేను దాని గురించి ఆలోచించలేదు సార్ అంట. అవునా? ఈ సినిమా కూడా నాకు హాయ్ నాన్న సినిమా ప్రివ్యూకి ఆయన్ని పిలిచారు. అప్పటిదాకా నేను ఆయన ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు. అంటే రోజు మాట్లాడుకోలేదంటే కారణం లేదు మాట్లాడుకోవడానికి. సడన్ గా హాయ్ నాన్న సినిమా కనిపించి, శ్రీనీల సినిమా రాశాను, ఆ కథ నాకు తెలుసు, సారంగపాణి జాతకం సినిమా రాశాను, చేస్తావా నువ్వు రోల్ అన్నారు.
అప్పుడు కలుసుకుని మళ్ళీ మాట్లాడుకున్నాం తప్ప మధ్యలో డిస్కషన్సే లేవు మాకు. మీరు ఎవరితో మాట్లాడుతుంటారండి నార్మల్ గా మీ రెగ్యులర్ నాకు ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతాను. అంతే తప్పితే మీరు ఫోన్ చేసి హాయ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇలాంటివి ఏమన్నా? తక్కువ. అంటే చాలా మందికి నా మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. ఏమని? మీరు మాట్లాడరు అని. అండ్ అది నేను ఏమైనా ప్రయత్నించి మాట్లాడాలని కొన్నాళ్ళు ట్రై చేశాను. కానీ దానివల్ల అశాంతి కలిగింది తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అశాంతి ఎందుకు కలిగింది సార్? మాటలు లేనప్పుడు ఏం మాట్లాడాలి ఇప్పుడు ఫోన్ చేసి? అంటే అలా అన్నవాళ్ళు మేలా ఫిమేలా? ఇద్దరు నాతో పనిచేసిన వాళ్ళు, యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. ఓకే. ముఖ్యంగా నా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్న ఫ్రెండ్షిప్, అంటే పని చేస్తున్నప్పుడు చాలా కంపాషనేట్ గా ఉన్న వాళ్ళు తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ కనిపించలేదు అనుకోండి, ఏంటి ఇదేం ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది అందరికి. కాకపోతే నాకు ఎవరు మాట్లాడకపోయినా మళ్ళీ మేము మాట్లాడుకున్నప్పుడు ఇదివరకు రిలేషన్షిప్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది. అంతవరకు నాకు మళ్ళీ కొత్తగానే మళ్ళీ ఫ్రెష్, అంటే ఇది ఎక్కడ వదిలేసామో అక్కడే మొదలవుతుంది. చలో ఇక్ బార్ అజనబీ బంజాయ్. అజనబీ అంటే ఇప్పుడు మోహన్ కృష్ణ గారు ఒక సంవత్సరం మాట్లాడలేదు, మళ్ళీ కలిశారు, మళ్ళీ సేమ్ ఫ్రెండ్షిప్ అంటున్నా. ఏది ఇది వరకు ఫ్రెండ్షిప్ చేంజ్ ఉండదు అంటున్నా. దిస్ గ్యాప్ డస్ నాట్ మేక్ ఎన్ ఇంపాక్ట్. లేదు యాక్చువల్లీ, ఎందుకు రోజు మాట్లాడుకోవడానికి ఏముంటాయండి అంతే. కానీ అదే ఈ ఇండస్ట్రీలో, ఇంత కలివిడైన ఇండస్ట్రీలో, ఇంత హడావుడ్ ఇండస్ట్రీలో అలా ఉండడం కూడా ఒక రకంగా కష్టం. అది కూడా ఒక ఆర్టేనండి. నేను కష్టపట్టలేదు, నేను అది ఆర్ట్ అని కూడా చూడలేదు, అది నా న్యాచురల్. మీ నేచర్ అది. అవును, అంతేగా. అవును. అంటే ఈ నేచర్ ని జనరల్ గా ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదరు మదరు వాళ్ళతో కూడా ఇలాగే ఉంటారండి? ఇలాగే ఉంటారు. మా ఫాదర్ కూడా ఇలాగే ఉంటారు. చాలా సార్లు నా చేతి దండం పెట్టిస్తున్నారు మీరు వాళ్ళ ఇంటర్వ్యూలో. నిజంగా, అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవింగ్ రిలేషన్షిప్స్ అండి. ఏది మీ ఎదురుగుండా కూర్చుని నేను మౌనంగా ఉండగలగడం అనేది అంతకన్నా ప్రేమ ఇంకోట్లేదు. మౌనమేలను అంటే మధురమైనది. అన్లెస్ మీరు పర్ఫెక్ట్ అయితే తప్ప నాకు మౌనం లేదు కదా. ఓకే, ఓకే. అంతకన్నా ఏముంటుందండి? ఇంత పొయిటిక్ మైండ్ సెట్ ఉన్న మీరు ఎలాగండి అసలు? హౌ ఆర్ యూ ఏబుల్ టు నాట్ రైట్ పోయిటరీ? హౌ ఆర్ యూ ఏబుల్ టు, మీరు ఎలాగ ఈ సినిమా ఇండస్ట్రీ అనే ఒక యాంబిట్ లో అసలు ఇక్కడంతా కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు, ఉదయాన్ని ఏం షూటింగ్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటారు. ఆ తర్వాత అక్కడ షూటింగ్ లో ఉండి కూడా సెల్ ఫోన్లు తెగ మాట్లాడుకుంటూ ఉంటారు యాక్టర్స్. ఈ యాక్టివిటీయే లేకుండా మీరు హౌ ఆర్ యూ అదర్వైజ్ ఎంగేజ్డ్ అండి? గెట్ ఎంగేజ్డ్ ఇన్ జనరల్ లైఫ్ లో, అంటే ఎవరితోని మాట్లాడకుండా ఏమి చేయకుండా, అంటే ఎప్పుడు కథలు రాసుకుంటూ ఉంటారా? ఎప్పుడు కథలు రాసుకున్న సీన్ లేదు యాక్చువల్లీ. చాలా తక్కువ రాస్తాను. ఎంగేజ్మెంట్ నాకు అవసరం లేదు. అంటే టీవీ చూడడం, పాటలు వినడం. అసలు మా ఇంట్లో అప్పుడప్పుడు మా పేరెంట్స్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు 2-3 నెలలు నేను ఒక్కడినే ఉంటా కదండి, నేను టీవీ కూడా పెట్టినప్పుడు పాటలు వింటా. అదే కిషోర్ కుమార్ అంటే మీకు ఇష్టం అంటే కదా. పాటలు ఏమైనా నేర్చుకున్నారా కిషోర్ కుమార్? నేర్చుకోలేదు పాడడానికి. అసలు హమ్మింగ్ కూడా చేయకుండా అలా వినడమే. నేను చేసుకుంటాను కానీ మరి కెమెరా ముందు హమ్ చేస్తారా అంటే పాడే అంత సీన్ లేదు. అదే అలాగనకండి. అది ఇప్పుడు మీరు ఒకసారి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత అండి ఏమవుతుందంటే, మీరు కూని రాగం తీసినా చాలా ఎంజాయ్ చేసేస్తారు మీ ఫ్యాన్స్. అవసరాలు శ్రీనివాస్ గారు ఆ ఇంట్లో పాడేది తెలుసా, ఒకసారి చూడు నువ్వు అని చెప్పి మెసేజ్ మాట్లాడు. అంటే సెలబ్రిటీ స్టేటస్ అది. ఒక సెలబ్రిటీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేసినా దానికి ఒక స్టాంపింగ్ ఉంటుంది. అందుకే ఏది పడితే చేయకూడదు. బాగుంది. తర్వాత మీరు ఇన్ జనరల్ గా, అంటే నాకు మీరు అప్పుడు చాలా కాలంగా నేను కథ రాస్తున్నానని చెప్తున్నారు. అవును, చాలా కాలంగా చెప్తున్నారు. ఏంటి అంత సుదీర్ఘమైన కథ? అది ఏ రకంగా ఉండబోతుంది? కథ కాదు, హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.